హరే కృష్ణ. శుభోదయం అందరికీ. మనం చిత్రకూట్ ధామానికి వచ్చామన్నమాట. శ్రీరామచంద్రుల వారు అయోధ్య నుంచి వనవాసం చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. చరిత్ర ఏం చెప్తుంది అంటే 11 సంవత్సరాలు ఆయన ఇక్కడ నివాసం ఉన్నారనమాట రామచంద్రుల వారు. సో ఆయన వనవాసానికి బయలుదేరినప్పుడు ఆయన యొక్క వయస్సు 27 సంవత్సరాలు అంట రామచంద్రుల వారు. ఇక్కడ ఆయన 11 సంవత్సరాలు ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయన వచ్చి ఇక్కడ నివాసం ఉంటారు అని చెప్పి దేవతలకు తెలిసి ఇక్కడ ఒక పర్వతాన్ని ఆయనకు లక్ష్మణ స్వామికి నివాసానికి యోగ్యంగా ఉండడం కోసం ఆ పర్వతాన్ని లోపల గుహలాగా తొలిచేశారనమాట. తర్వాత గోదావరి మాత ఆమె వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకునే దానికి నీరుండాలా అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క గుహలో ఉద్భవించిందనమాట. ఆమె ఒక 1/2 కిలోమీటరు ప్రవహిస్తుంది, తర్వాత అంతర్ధానం అయిపోతుంది, ఎటు వెళ్తుందో తెలియదు. అందుకనే ఆమెను గుప్త గోదావరి అన్నారు. చాలా గుప్తంగా ఉంటుందన్నమాట ఆమె. సో తర్వాత రాముల వారు సంచరించినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. అక్కడ ఎవరో ఒక రాక్షసుడు కాకాసురుడనే ఎవరో వచ్చి సీతమ్మ సౌందర్యాన్ని చూడాలనుకున్నప్పుడు శపించడం జరిగింది. ఆడు రాయిలాగా మారిపోయి ఆ గుహలో తలక్రిందులుగా వేలాడుతూ ఉంటాడు అనమాట. సో ఇవన్నీ కూడా ప్రదేశాలు అన్నమాట. ముఖ్యంగా మనం రామావతారం నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని సంఘటనలు. భగవద్గీతలో భగవంతుడు ఒక విషయం చెప్తాడు. ఈ ప్రకృతి గుణాల వల్ల మనకు అహంకారం వస్తుందన్నమాట. ఆ అహంకారం వల్ల భగవంతునికి శరణాగతి పొందలేము. మనమే ప్రభు అని చెప్పి అనుకుంటాం అన్నమాట. ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ సృష్టికంతా కూడా కారణం ఎవరు అంటే భగవంతుడు. కానీ అహంకారం వల్ల మనం ఏమనుకుంటామంటే మనం అన్నిటికీ కారణం అని చెప్పి అనుకుంటాం అన్నమాట. అందువల్ల గురువుకి శరణాగతి పొందడం వల్ల మనం ఆ అహంకారాన్ని తొలగించుకునేదానికి అవకాశం ఉంటుంది. రావణాసురుడు రాముల వారి శక్తిని చూశాడు. ఒకసారి మండోదరి సమేతంగా పుష్పక విమానంలో విహరిస్తూ ఉంటే ఈ వానరాలందరూ కూడా వారధి కడుతూ ఉన్నారు. ఆ వారధి కడుతూ ఉంటే మండోదరి చూసింది. వాళ్ళు వారధి ఎట్ట కడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద రాళ్ళు, వాటి మీద రామ అని చెప్పి రాసి వేస్తే సముద్రంలో అవి తేలుతూ ఉన్నాయి. అప్పుడు మండోదరి చెప్పింది, చూడండి రామాని రాస్తేనే ఆ రాళ్ళు తేలుతున్నాయి, అంత పెద్ద రాళ్ళు అంటే ఆ రాముడి శక్తి ఎంతదో చూడండి, ఎందుకు ఈ గొడవ, శరణాగతి పొందండి, సీతను అప్పగిచ్చేయండి. వీడు అహంకారి రావణాసురుడు, ఏంటి వాళ్ళు వేస్తేనేనా రాళ్ళు తేలేది, నేనేస్తే కూడా తేలుతాయి అన్నాడు. పోయి ఒక పెద్ద రాయి తీసుకొని వేస్తాడు, తేలింది. వచ్చి మండోదరి పక్కన నిలబడుకొని మీసాలు మెల్లి తిప్పుతూ, చూసావా మండోదరి, నేను వేస్తే కూడా తేలేయి అన్నాడు. దీని వెనకాల ఏదో రహస్యం ఉంది చెప్పండి అనింది. ఏముంది రహస్యం, రాయి ఎత్తాను వేస్తాను తేలింది. లేదు ఏదో రహస్యం అని చెప్పండి అని. లేదు రాయి ఎత్తేసాను తేలింది అని. మీరు చెప్పకపోతే మీతో మాట్లాడను. మనం 3 రోజుల నుంచి చెప్పుకున్నాం హోమ్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్ అని. సో ఇంకా చేసేదేం లేక మండోదరి చెవిలో వెళ్ళి, ఎవరితో చెప్పద్దు, నేను కూడా రామ అని చెప్పి రాసేస్తాను అన్నాడు. అంటే అప్పుడు తెలుసు కదా రాముడి యొక్క శక్తి ఏంటో తెలుసు. కానీ ఆ అహంకారం అనేది ఉండడం వల్ల శరణాగతి అన్నటువంటిది పొందలేకపోయాడు. అదే సమయంలో రాములు వారు వెళ్ళి ఒక రాయి వేశారంట, అది మునిగిపోయిందంట.
హనుమంతుల వారు పరుగు పరుగును వచ్చి రాముల వారికి సాష్టాంగ నమస్కారం చేసి ఈ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు స్వామి ఈ రోజు అన్నాడండి. ఏమి హనుమా అన్నాడు? ఈ సంసార సాగరంలో మీ చిహ్నము లేకుండా తేలేవాడెవరూ లేడు. రామాన్ని రాసి వేయలేదంట రాముల వారు, స్వయంగా ఆయన రామాన్ని రాసి మీరు వేయలేదు కాబట్టి మునిగిపోయింది. మీ చిహ్నం లేకుండా మీకు శరణాగతి అన్నటువంటిది పొందకుండా ఎవడు కూడా ఈ సంసార సాగరంలో తేలేవాడు లేడు అని చెప్పి హనుమంతుల వారు చెప్పారంట. గొప్ప సందేశం ఇచ్చారు మానవాళికి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో తర్వాత ఇంకొకటి సందేశం ఏంటి అంటే, ఈ ప్రదేశానికే భరతుడు వచ్చాడంట. వచ్చి రాముల వారిని విజ్ఞప్తి చేసుకున్నారు. ఏదో తండ్రి గారు అడిగారు, మీరు ఇటు వచ్చేశారు, కానీ నేను పరిపాలించాలా అనేటువంటి కోరిక అయితే నాకు లేదు. దయచేసి మీరు తిరిగి వచ్చేయండి, రాజ్యాన్ని మీరు పరిపాలించండి. అయోధ్య సింహాసనం మీద కూర్చునేటువంటి అర్హత ఎవరికన్నా ఉంది అంటే అది కేవలం శ్రీరామచంద్రుడికి మాత్రం, ఇంకెవరికి లేదు. దయచేసి వచ్చేసేయండి. రాముల వారు చెప్పారు, లేదు లేదు, నేను తండ్రి మాటలను శిరసా వహించాలా, నువ్వు వెళ్ళు. భరతుడు ఏం చేశాడు? పాదుకలు తెచ్చి రాముల వారిని వేసుకోమని, అది విడిచిపెట్టమని ఆ పాదుకలు తీసుకుని వెళ్ళి సింహాసనం మీద పెట్టి, మీరు వచ్చేంత వరకు ఈ పాదుకలు పరిపాలిస్తాయి, నేను కాదు. అంటే ఎంత ఆదర్శవంతమైనటువంటి జీవితాలు రామాయణంలో ఉన్నాయండి మనం గమనిస్తే. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి దాన్ని అనుసరిస్తే ఎంత అద్భుతమైనటువంటి, ఇంతకు ముందు రోజుల్లో అన్నదమ్ముల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య సఖ్యత, ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే కేవలం ఏంటి అంటే వాళ్ళకి ఆదర్శము, వాళ్ళకి హీరోలు ఎవరు అంటే రాముడు హీరో అనమాట. ఇప్పుడుండే హీరోలు కాదు, రాములు వారు. తర్వాత ఆ దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్, వాటిని వాళ్ళు అనుసరించేటువంటి వారు అనమాట. సో అందుకని చెప్పి మనం ఏంటి అంటే ఒక అద్భుతమైనటువంటి కావ్యం రామాయణం. సో రాముల వారు వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే గుహుడు తన యొక్క అనుచరుడైనటువంటి కేవట్ను పంపించాడు. రాముల వారిని నది దాటించి తీసుకురామని చెప్పారనమాట. సో కేవట్టు దారిలో అనుకుంటూ ఉన్నాడు, అహోభాగ్యం అహోభాగ్యం. ఈరోజు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే స్వామి దర్శనం అవుతుంది. అటువంటిది నా భాగ్యం ఏంటో, స్వామి నా దగ్గరికి వస్తున్నాడు, ఆయన నా దగ్గరికి వస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది. అయినా ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలా అని చెప్పి ఈయన కేవట ఆలోచించుకుంటూ స్వామి వారి సేవను ఎట్లా పొందాలా అని చెప్పి ఆయన తప్పిస్తూ వస్తున్నాడు, ఆలోచిస్తూ వస్తున్నాడు. నావ ఆవలి గట్టుకి తెచ్చి పెట్టుకొని ఆలోచిస్తున్నాడు. ఈ లోపల రాముల వారు వచ్చారు. వస్తే అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనందరం కూడా భగవంతుడి సేవ అన్నటువంటి దొరికితే దాని విలువ మనకు తెలియదు. విలువ తెలియకుండా చేద్దాంలే చూద్దాంలే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రాపంచికమైనవన్నీ ఏది కూడా శాశ్వతం కాదు, మనతో రాదు. ఒక రాజుకు 4 భార్యలు ఉన్నారంట. మొదటి భార్య కోరిందంతా ఇచ్చాడంట. రెండో భార్యను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళాడు. మూడో భార్యతో కష్ట సుఖాలు చెప్పుకున్నాడు. 4వ భార్యను జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదంట. ఆయన మృత్యు సమయం వచ్చింది. మొదటి భార్యని అడిగాడంట, నువ్వు కోరిందంతా ఇచ్చాను కదా, వస్తావా అన్నాడంట. ఇచ్చినంత వరకు, తీసుకున్నంత వరకు, మీరు పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదనేదంట. రెండో భార్య, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని తీసుకెళ్ళాను కదా, నువ్వు వస్తావా అన్నాడంట. మీరు పోయిన తర్వాత నేను ఇంకోరితో వెళ్ళిపోతాను అనిందంట రెండో భార్య. మూడో భార్యతో కష్టసుఖాలు చెప్పుకున్నాడు. నువ్వన్నా వస్తావా అంటే, రామనామ సత్యహై, మొన్న మనం అక్కడ కాశీలో ఫోర్ట్ దగ్గర ఉంటే కొంతమంది తీసుకొని పోతామన్నారు.
రామనామ సత్యహాయ్ రామనామ సత్యహాయ్ అంట గోల చేస్తా పోతా ఉన్నారు. సో అట్లాగా నేను శ్మశానం దాకా వస్తాను, ఆ పైన రాను అని మూడో భార్య చెప్పిందంట. నాలుగో భార్య జీవితంలో కనెత్తి కూడా చూడలేదు. ఏం ముఖం పెట్టుకుని అడుగుతాడు? నిరాశతో వెళ్ళిపోతూ ఉంటే నాలుగో భార్య స్వామి అని పిలిచింది. వెనక్కి తిరిగి చూస్తే నేను వస్తాను మీతోటి అని. ఆ నాలుగో భార్య ఎవరు అంటే మనం ఉన్నాడు అన్నటువంటిది కూడా గుర్తించట్లేదు. ఆ నాలుగో భార్య ఎవరు అంటే మన పరమాత్మ మన హృదయంలోనే కూర్చొని ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉన్నాడు. ప్రశాంతత ఎవరికి లభిస్తుంది? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. ఎవరికి శాంతి ఉంటుంది? భోక్తారాం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞాలకు భోక్త నేనని ఎవరైతే తెలుసుకుంటారో, అన్ని యజ్ఞాలకు భోక్త అంటే మనమేంటి అన్ని అనుభవించడానికి నేనే భోక్తని అనుకుంటున్నాం. అది జరగకపోతే దుఃఖపడుతూ ఉన్నాం. కానీ నిజానికి అన్నిటికీ భోక్త ఎవరు అంటే భగవంతుడు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు మహేశ్వరుడు ఎవరు అంటే భగవంతుడు. ఆయన ప్రొపరైటర్, మనం కాదు. ఎప్పుడైతే మనం ప్రొపరైటర్ అనుకుంటామో ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుద్ది. మనం ఉండేది ఇల్లు, అద్దె ఇల్లు అనుకుంటామో, ఏదైనా రిపేర్ వస్తే మంది కాదు ప్రాబ్లం. యజమానికి ఫోన్ చేసి చెప్తాం, ఈ మోటార్ పని చేయట్లేదు, లేకపోతే అది లేదు లేదని చెప్పి ఆయనకి చెప్పేస్తాం. అప్పుడు ఎవరిది బాధ్యత? యజమాని వచ్చి చూసుకుంటాడు. మనం ఎప్పుడైతే ప్రొపరైటర్ అనుకుంటామో మందే హెడేక్ అన్నమాట. సో మన జీవితంలో జరిగేది ఏదైనా కానీ యజమాని ఆయన, సర్వలోక మహేశ్వరుడు ఆయన అని చెప్పి అనుకుంటే మనకేదైనా ప్రాబ్లం వస్తే స్వామి అని ఆయనకు చెప్పుకున్నాం అనుకోండి, ఆయన రెస్పాన్సిబిలిటీ. మనదేముంది? మనదేముంది చెప్పండి. అందుకనే మనం గమనించాలా, కురుక్షేత్ర సంగ్రామంలో 10 రోజులు యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోతే భీష్ముడిని పిలిచి నోటికొచ్చినట్టు మాట్లాడారు దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరూ కూడా. వీరుడు సూర్యుడు అని చెప్పి సేనాధ్యక్షుని చేశాము, ఒక్క పాండవుని కూడా చంపలేదు, నీ వీరత్వం దేనికయ్యా అన్నారు. అంటే ఆయన కోపం వచ్చింది. రేపు సూర్యాస్తమం లోపల నేనన్నా జీవించి ఉండాలా, పాండవులన్నా జీవించి ఉండాలా అని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఇది అయిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడు ఏం చేశాడు? సాయంత్రం డిన్నర్ చేసి శుభ్రంగా పడుకొని గురక పెట్టి నిద్రపోతా ఉన్నాడు. మనోళ్ళు ఎవరో కొంతమంది మంచి ఎక్స్పర్ట్లు అంటే గురకల్లో. సో అట్లా గురక పెట్టి నిద్రపోతా ఉన్నాడు. ఆయన కృష్ణుడు వచ్చి తట్టి లేపాడు. అర్జున లే అన్నాడు. లేచి ఏంటి స్వామి అన్నాడు. కౌరవుల క్యాంపులో ఏం జరిగిందో తెలుసా అన్నాడు. వేగులు చెప్తే విన్నాను స్వామి అన్నాడు. ఏం విన్నావు అన్నాడు. భీష్ముడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడంటే స్వామి, మేమన్నా జీవించి ఉండాలా, పాండవులన్నా జీవించి ఉండాలా. మరి అంత పెద్ద ప్రతిజ్ఞ చేస్తే నువ్వు శుభ్రంగా తినేసి పడుకొని నిద్రపోతున్నా, నిద్ర పడుతుందా నీకు అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడంట, స్వామి ఎవరు మేల్కొని ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి మీరు మేల్కొని ఉన్నప్పుడు ఇంక నేను మేల్కొని ఏం చేస్తాను? అంతేనంటావా అన్నాడు అనిపిస్తుంది. అంతకన్నా ఇంకేముంది స్వామి, నన్ను వదిలిపెడితే శుభ్రంగా పడుకుంటాను, మళ్ళీ రేపు యుద్ధం చేయాలా అన్నాడు ఆయన. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైతే శరణాగతి పొందుతారో వారికి పెయిన్ ఏం లేదు, టెన్షన్ ఏం లేదు, భగవంతుడు చూసుకుంటాడు. అర్జునుడు సరే నువ్వు పడుకో అని చెప్పి కృష్ణుడు ఏం చేశాడు? ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ద్రౌపది రా నాతోటి అన్నాడు. ఎక్కడికి స్వామి? రామ్మ పోదాం. ద్రౌపదిని తీసుకొని నేరుగా కౌరవుల క్యాంపు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం జరిగింది? ద్రౌపది నడుస్తూ ఉంటే చెప్పుల శబ్దం, పాదరక్షల శబ్దం వస్తుందంట. అమ్మ నీ పాదరక్షలు వదిలే తల్లి అన్నాడంట. ఆమె పాదరక్షలు వదిలేస్తే భగవంతుడు తీసి ఆయన చేతిలో పట్టుకున్నాడు. ఆయన చేతిలో పట్టుకున్నాడంట. దోవతి కుచ్చు తీసి తలకి ముసుగులాగేసుకున్నాడు. వయ్యారంగా నడుస్తూ ఉన్నాడు. ఆయనకి రాని నడకలే ఉంటాయి, ఆయనకి రాని భాషలే ఉంటాయి, ఆయనకి రానినటువంటి కళలే ఉంటాయి చెప్పండి. అందుకనే ఆయన్ని పూర్ణ పురుషోత్తముడు అన్నారు. పూర్ణ పురుషోత్తముడు. రంగనాథుని యొక్క నడక చాలా అద్భుతం అంట. శ్రీరంగంలో ఏంటయ్యా ప్రత్యేకత అంటే,
రంగన్నడై, రంగనాథుని యొక్క నడకంట. శ్రీరామచంద్రుడు కూడా ఆయన ఇలవేల్పు రంగనాథుడు, ఆ రంగనాథుని యొక్క నడక చూసి రామచంద్రుల వారు నడక నేర్చారంట. రంగనాథుని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే రంగన్నడై, రంగనాథుని యొక్క నడక అద్భుతం అంట. ఈయన ఒక స్త్రీలాగా నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. అక్కడ సైనికులు గస్తీకి ఉన్నారు, బందోబస్తుకి. వాళ్ళు ఏమనుకున్నారంటే రాణిగారు ముందెళ్తున్నారు, సేవకురాలు చేతుల్లో చెప్పులు పట్టుకుని వెళ్తా ఉందని చెప్పి వదిలేశారు లోపలికి. భీష్మ పితామహుడు వీరన్న మాటలకి కలత చెంది భగవంతుని మీద ధ్యానంలో కూర్చున్నాడు. ఎప్పుడైనా ఇంకోటి కూడా మీరు నేర్చుకోండి. లైఫ్ లో ఎవడన్నా ఒక మాట అన్నాడు, ఏదైనా కష్టం వచ్చింది, దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే బీపీ షుగర్లు వస్తాయి. దాని గురించి ఆలోచించకూడదు. మనం ఏం చేయాలా? భీష్ముడు చేసింది మనం చేయాలా. వాళ్ళందరూ నోటికి వచ్చినట్టు మాట్లాడారు, ఈయన ప్రతిజ్ఞ చేశాడు. వచ్చి ఏం చేశాడు? కూర్చొని భగవంతుని మీద ధ్యానంలో కూర్చున్నాడు. మీరు కూడా ఏదైనా జీవితంలో కష్టం వచ్చింది, మాల చేతులు పట్టుకొని జపం చేయండి, కష్టం తొలగిపోద్ది. అట్లాగే పోద్ది అనమాట. కష్టం తొలగిపోద్ది. వీళ్ళందరూ పాటించింది మనం అనుసరిస్తే ప్రాబ్లం లేదు. అందుకనే ఆచార్యులు భాగవతం చెప్తుంది, మహాజనానుగతాను పంత. ఎవరి అడుగుజాడల్లో నడవాలయ్యా అంటే మహాజనుల యొక్క అడుగుజాడల్లో నడవాలా. మహాజనుల్లో ఒకరెవరయ్యా అంటే భీష్మ పితామహుడు. ఆయన ఒక మహాజనుడు. 12 మంది మహాజనులు ఉంటే వాళ్ళలో ఒకడు భీష్మ పితామహుడు. ఆయన ఏం చేశాడు? కలత చెందాడు, ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. కృష్ణుడు ద్రౌపదిని తీసుకొని వచ్చి, అమ్మా భీష్మ పితామహుని పాదాలు పట్టుకో అన్నాడు. ఆమె వెళ్ళి భీష్మ పితామహుని పాదాలు పట్టుకున్న తక్షణమే ఈయన ధ్యానమగ్నుడై ఉన్నటువంటి భీష్మ పితామహుడు ఏమన్నాడంటే దీర్ఘ సుమంగళీ భవ సౌభాగ్యవతీ భవ అన్నాడు. అయిపోయింది పని. ద్రౌపది ఏమనింది? స్వామి మీ మాటలు అసత్యం కాదు కదా అనింది. మీ మాటలు అసత్యం కాదు కదా అనింది. ఎవరు దేవి అంటే కళ్ళు తెరిచి చూశాడు. ద్రౌపది. నువ్వెట్టా వచ్చావు ఇక్కడికి? ఇటు చూపించింది. ఈయన ముసుగేసుకొని చేతిలో చెప్పులు పట్టుకున్నాడు. ఎవరది అన్నాడు. ఎవరది అంటే ముసుగు తీయలేదు. ఎవరది అన్నాడు. ముసుగు తీయలేదు. భీకరమైన గర్జన చేశాడు. ఎవరది అన్నాడు. ముసుగు తొలగించాడు కమలాక్షుడు. భీష్మ పితామహుడు ఒక్క ఉదుటున లేచి భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఏ మహానుభావ, నీ భక్తులను కాపాడడానికి ఏ స్థాయికి దిగజారిపోతావయ్యా, ఆ ముసుగేంటి, ఆ చేతిలో చెప్పులేంటి అని చెప్పి భగవంతుని పాదాల మీద పడి స్తోత్రం చేస్తూ ఉన్నాడు భీష్మ పితామహుడు. నీ భక్తులను కాపాడడానికి ఏ స్థాయికి దిగజారిపోతావు నువ్వు స్వామి? అవధులు లేవయ్యా నీ భక్తుల కోసం, అవధులు లేవు. సో అట్లాగా నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోడు అని చెప్తున్నాడు కృష్ణుడే స్వయంగా. అర్జున ప్రపంచానికి చెప్పు, నేను చెప్తే నమ్మరు. ఒక్కోసారి భక్తుల కోసం నేను అబద్ధాలు చెప్తా ఉంటాను, నువ్వు చెప్పు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోడు, నా భక్తుడు నష్టపోడు. పరమాత్మ, నేను మొన్న చెప్పాను, రాముల వారు ఇక్కడ అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటే పాదాలకి ముళ్ళు గుచ్చుకున్నాయంట. లక్ష్మణ స్వామి వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తే ఆయన వారించారంట, తొలగించొద్దు అన్నారంట. వారం రోజులైంది. లక్ష్మణుల వారు సీతమ్మ దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసుకున్నారు, అమ్మా నేను చూడలేకుండా ఉన్నాను తల్లి, ఆయన పాదాల్లో ముళ్ళు తీసేదానికి అనుమతించమని చెప్పు అంటే, అప్పుడు సీతమ్మ తల్లి వెళ్ళి రాముల వారితో చెప్తూ ఉంటే రాముల వారు అన్నారంట, నేను ఒక హామీ ఇచ్చాను దేవి సీత, నా పాదానికి ఎవరు శరణాగతి పొందుతారో వాళ్ళని నేను తిరస్కరించను. మరి ఆ ముళ్ళు నా పాదాలకి శరణాగతి పొందాయి, నేను తిరస్కరిస్తే నా మాటను నేను నిలబెట్టిన వాడు కాదు, నిలబెట్టిన వాడు కాదు. వేశ్య పింగళ చక్కగా అలంకరించుకుని వీధి గుమ్మంలో నిలబడిందంట. ఆ మందానికి ఆకర్షితులై చాలా మంది వచ్చి సాంగత్యం చేసేవారంట. ఒకరోజు చక్కగా అలంకరించుకుని వీధి గుమ్మంలో నిలబడుకుంది, కానీ ఎవ్వరూ వచ్చి సాంగత్యం చేయట్లేదు. ఆమె ఆలోచించింది, దీనికి కారణం ఏంటి అని ఆలోచించింది. ఆ ఆలోచనలో ఆమెకు అర్థమైన సత్యం ఏంటి అంటే, నేను వయస్సు మీరిపోయాను, వృద్ధురాలినైపోయాను. నేను వయస్సు మీరాను, వృద్ధురాలినైపోయాను. అందుకని ఎవరు ఆకర్షితులు కావట్లేదు, ఎవరు ఆకర్షితులు కావట్లేదు. అప్పుడు ఆమె ఆలోచించిందంట. ఏమని ఆలోచించిందంటే, వయస్సు ఉన్నప్పుడు నాతో వచ్చి సాంగత్యం చేశారు, డబ్బు ఉన్నప్పుడు నాతో వచ్చి సాంగత్యం చేశారు, అందం ఉన్నప్పుడు సాంగత్యం చేశారు, ఆనందం ఉన్నప్పుడు సాంగత్యం చేశారు. కానీ డబ్బు లేనప్పుడు ఎవరు రాలేదు, ఆనందం దుఃఖం ఉన్నప్పుడు ఎవరు రాలేదు, అందం లేనప్పుడు ఎవరు రాలేదు. కానీ ఒక వ్యక్తి ఎల్లవేళలా నాతోనే ఉన్నాడు, అది ఎవరు అంటే పరమాత్మ. ఆ రోజు ప్రశాంతంగా నిద్రించిందంట. ఆ రోజు ప్రశాంతంగా నిద్రించింది.
సో నాలుగో భార్య ఎవరు అంటే పరమాత్మ మన హృదయంలోనే ఉన్నాడు. ఒక తండ్రి బిడ్డవాడు కాదని చెప్పి వెళ్ళిపోయినా కానీ ఎట్లా అనుసరిస్తాడో భగవంతుడు ఎంత కృపామూర్తి, కరుణామూర్తి అంటే కరుణాసిందో, హే కృష్ణ కరుణాసిందో దీనబంధో జగత్పతే. దీనులకు బంధువు ఎవరు అంటే ఆయనే. కరుణాసిందో, కరుణా సాగరుడు. సముద్రాన్ని కొలవగలమా? భగవంతుని యొక్క కృప కరుణ కూడా ఎవరు కొలవలేరు. కరుణా సాగరుడు. ఆయన కరుణతోటి పరమాత్మ రూపంలో మన హృదయంలోనే వచ్చి తిష్ట వేసి ఉన్నాడు. మన గైడ్ చేస్తున్నాడు. ఏదైనా చెడు ఆలోచన వస్తే వద్దని వారిస్తున్నాడు హృదయంలో కూర్చొని. మనం వినము. మన యొక్క బలహీనతల వల్ల మనం చేసేస్తూ ఉంటాం. సో నాలుగో భార్య ఎవరు అంటే ఆ పరమాత్మ. మూడో భార్య ఎవరు? మనం కష్టమైనా సుఖమైనా వెళ్ళి చెవులు కొరికేస్తాం. ఎవరికి? మన ఫ్రెండ్స్ కి, మన బంధువులకి, అందరికీ. ఎక్కడ దాకా వస్తారు వాళ్ళు? గోవింద గోవింద రామ నామ సత్య హై వాళ్ళకాటి వరకు వస్తారు. ఆ పైన వాళ్ళు రారు. అది మూడో భార్య. రెండో భార్య ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళాడు. మీరు పోయిన తర్వాత ఇంకొకరు వెనకాల వెళ్ళిపోతానన్నది రెండో భార్య. ఆ రెండో భార్య ఎవరు అంటే మన పేరు ప్రతిష్ట. ప్రధానమంత్రులు ఎంతో మంది పోయారు. ప్రధాని అన్నటువంటి ఆ పోస్టు వాళ్ళ వెనకాల వెళ్ళలేదు, ఇంకోటి వెనకాల వెళ్ళిపోయింది. అది రెండో భార్య. పేరు ప్రతిష్ట రెండో భార్య. ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకెళ్తాం. పలానా ఆయన, పలానాది. మరి అది మనం పోయిన తర్వాత ఇంకో వెనకాల వెళ్ళిపోతుంది. అంబానీ అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత ఏమైంది? తన కుమారులది అయిపోయింది, తనదవ్వలేదు. పోయాడు. తర్వాత ఇప్పుడు వాళ్ళ కుమారుల్ని అంబానీలు అంటున్నారు. పేరు ప్రతిష్ట. తర్వాత మొదటి భార్య కోరిందంతా ఇచ్చాడు. పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదనింది. ఆ మొదటి భార్య ఎవరు అంటే ఈ శరీరం. శరీరం ఏం కోరుకుంటే అది ఇస్తాం. బస్సు దిగంగానే కాఫీ కావాలనుకుంటే కాఫీ ఇచ్చేస్తాం, టీ కావాలంటే టీ ఇచ్చేస్తాం. అంటే సింపుల్ గా అర్థం అవడానికి చెప్తా ఉన్నాను. సో బాడీ ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తాం. కానీ పోయిన తర్వాత ఆ బాడీకి మనకేమైనా సంబంధం ఉందా? ఏం లేదు, ఏం లేదు. అందుకని మనం ఏంటి అంటే ఏదైతే మనతో రాదో, ఏదైతే అశాశ్వతమో దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం మాయ యొక్క ప్రభావం వల్ల. కానీ ఏదైతే మనతో వస్తుందో, ఎవరైతే మనల్ని ఉద్ధరిస్తారో వారి పట్ల మనకు అజాగ్రత్త. కానీ ఈ కేవట్ ఏమనుకుంటున్నాడు అంటే అరే 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 దొరకునా ఇటువంటి సేవ. ఎంతో మంది యోగులు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు దర్శనం అవదు. ఈ రోజు నా భాగ్యం, ఆయన్ని నేను నావలో ఎక్కించుకొని నడిపించేటువంటి మహద్భాగ్యాన్ని నేను పొందుతున్నాను అని చెప్పి ఆయన ఏం చేశారు అంటే వేచి ఉన్నారు. ఈ లోపల రాముల వారు వచ్చారు, లక్ష్మణ స్వామి, సీత అందరు వచ్చారు. ఏమో ఈ నావికుడా, నన్ను నందిని దాటిస్తావా అన్నాడు రాముల వారు. ఈయనేం మాట్లాడలేదు. ఐడియా రాలా ఎట్లా సేవ చేయాలా అనేది. ఇంకొంచెం గట్టిగా అడిగాడు, ఏమయ్యా వినిపిస్తుందా, నదిని దాటిస్తావా అన్నాడు. ఏం మాట్లాడలేదు. మూడోసారి కొంచెం గంభీర స్వరంతో ఏ నావికుడా, నదిని దాటిస్తావా లేదా నన్ను అన్నాడు రామచంద్రుల వారు. అప్పుడు ఈయన అంటున్నాడు, స్వామి మీరెవరో తెలియనటువంటి బలి చక్రవర్తి బలైపోయాడు. నాకు మీరెవరో తెలుసు స్వామి. వామన రూపంలో వచ్చి 3 అడుగుల స్థలం అడిగితే ఆ అమాయకుడు బలి చక్రవర్తి ముల్లోకాలు ఏలేటువంటి నన్ను అడిగేది 3 అడుగులా అన్నాడు. మీ సంగతి తెలియదు ఆయనకి. 2 అడుగులతో ముల్లోకాలు ఆవహించేశారు. 2 అడుగులతో ముల్లోకాలు ఆవహించగలిగిన మీకు ఈ నదిని దాటడానికి నా సహాయం ఏమన్నా కావాలన్నా? మీరే దాటేయచ్చలేవయ్యా, నా సహాయం ఏం అవసరం లేదు మీకు అన్నాడు. ఏ ప్రగల్భాలు పలకద్దు, దాటిస్తావా లేదా అన్నాడు. స్వామి మీ గురించి ఇంకా కొన్ని తెలుసు నాకు. మీరు వచ్చే దారిలో మీ పాదధూళి తగిలి ఒక రాయి స్త్రీగా మారిపోయింది. నేను ఈ చెక్కలు, ఈ నావ చాలా చెక్కలతో చేసుకున్నాను. మీ పాదం ఆ నావలో పెడితే మీ పాదధూళి తగిలి ఒక్కో చెక్క ఒక్కో స్త్రీగా మారితే ఉండే స్త్రీతోనే ఏగలేక చూస్తున్నాను. మళ్ళీ వీళ్ళందరినీ ఏం చేయమంటారు నన్ను? సేమిరా నేను ఎక్కించుకోను మిమ్మల్ని అన్నాడు. అప్పుడు రాములు వారు అంటున్నారు, ఏంటో మరి ఉపాయం ఏం లేదా, దాటించే ఉపాయం? ఖచ్చితంగా ఉంది స్వామి. ఏంటది అన్నాడు. మీరు నాకు అవకాశం ఇస్తే మీ పాదాలు చక్కగా ప్రక్షాళన చేసి ఒక్క ఇసుక రేణువు కూడా మీ పాదాలకు లేకుండా చూసుకొని అప్పుడు నేను నావలో ఎక్కించుకుంటానన్నాడు. ఒక పళ్ళెం రెడీగా పెట్టుకున్నాడు. ఆ పళ్ళెంలో రాముల వారిని నిలబడమన్నాడు. ఆ నీళ్లు తీసుకొని వచ్చి చక్కగా ప్రక్షాళన చేశారు. నెత్తిని చల్లుకున్నాడు. చరణామృతంగా స్వీకరించారు. మనం దేవాలయంలో తీర్థం సేవిస్తాం. అదేంటో తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా?
అది భగవంతుని అభిషేకించినటువంటి జలం, దాన్ని చరణామృతం అంటారు. ఆయన చరణాల నుంచి ఉద్భవించినటువంటి అమృతం. సర్వదోషాలకు నివారణ అదే ఆయన చరణామృతం. దాన్ని చరణామృతంగా స్వీకరించాడు. ఈ లోపల రాముల వారు పాదం తీసి బయట మళ్ళా నేల మీద పెట్టబోతున్నారు. అప్పుడు ఈయన అంటున్నాడు, స్వామి స్వామి ఆగండి 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 ఆగండి, మొదటికి వచ్చేస్తుంది మోసం. ఇప్పుడు మళ్ళీ మీరు పాదాలు భూమి మీద పెడితే మళ్ళా ఇసుక రేణువులు అంటుకుంటాయి, మళ్ళీ మీరు వెళ్ళి నావలో ఎక్కితే మళ్ళా నాకు సమస్య వచ్చేస్తుంది. అంటే ఏంటో ఇంకా పళ్ళెంలో అట్టా నిలబడి ఉండాలి నేను అన్నాడు రాముల వారు. లేదు స్వామి, ఉపాయం ఉంది అన్నాడు. నేను చేతులు పెడుతుంటాను, మీ పాదం ఒక్కొక్క పాదం నా చేతుల మీద పెడుతుంటే నేను చేతులు మార్చుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్లి నావలో ఎక్కిస్తాను. ఈ చేతులు పెట్టాడు, స్వామి ఒక పాదం పెట్టారు, ఇంకో చేయి పెట్టాడు, చేతులు మార్చుకుంటూ స్వామిని తీసుకొని వెళ్ళి నావ ఎక్కించుకున్నాడు. సీతమ్మ ఇదంతా చూస్తూ ఉంది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత సీతమ్మ ఎంత ఆనందపడిందంటే, వీడు సామాన్యమైన నావికుడు, ఎంత తెలివైన వాడు స్వామి, మీ పాదసేవ ఎంత చక్కగా కొట్టేశాడు వీడు, ఎంత తెలివైనవాడు వీడు, నేను చాలా ప్రసన్నురాలనైపోయాను, నా ఉంగరం వీడికి బహుమతిగా ఇవ్వండి ఇతనికి అని చెప్పి ఆమె ఉంగరం తీసి రాముల వారికి ఇచ్చి కేవటికి బహుమతిగా ఇవ్వమని చెప్పింది. ఆ ఉంగరం ఇవ్వబోతూ ఉంటే కేవట్ ఏమన్నాడు అంటే, స్వామి ఒకే వ్యాపారం చేసే వాళ్ళ మధ్యలో ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండవయ్యా అన్నాడు. ఎవరన్నా మంగళవాడి ఇంకో మంగళవాడి దగ్గరికి వెళ్ళి కొంచెం నాకు క్షవరం చేయవయ్యా అంటే డబ్బులు తీసుకోడు. ఎందువల్లంటే రేపు ఆడికి అవసరం అయితే వీడి క్షవరం కొట్టేస్తాడు. అందుకని చాకలివాడు ఒకరు బట్టలు అంత ఉతికిమంటే డబ్బులు తీసుకోడు. ఎందువల్ల రేపు వాడికి అవసరం వస్తే వీడు చేస్తాడు. మన ఇద్దరం ఒకే వ్యాపారం చేసే వాళ్ళ మన మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఏంటి స్వామి అన్నాడు. రాముల వారు, ఏంటి మన ఇద్దరం ఒకే వ్యాపారం చేసేది అన్నాడు. అవును స్వామి, నేను నదిని దాటించే నావికుడిని, ఈ సంసార సాగరాన్ని దాటించే నావికుడు మీరయ్యా, మన ఇద్దరం చేసేది ఒకే సేవయ్యా. ఈ నదిని దాటించే సేవకుడిని నేను, సంసార సాగరాన్ని దాటించే నావికుడు మీరు. నా మీద ఏదన్నా కృప చూపించాలా అంటే స్వామి, ఈ మృత్యు సమయంలో ఈ అభాగ్యుని ఈ సంసారాన్ని దాటేటట్టుగా అనుగ్రహించండి, అంతకు మించి నాకే బహుమతులు వద్దయ్యా మహానుభావ అని చెప్పండి. రాముల వారు తక్షణమే ఆ కేవటి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకొని, నేనిచ్చే బహుమతి ఇదే కేవట్ నీకు అన్నాడు. నేనిచ్చే బహుమతి ఇదే నీకు అన్నాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే, ఆ భగవత్ సేవా భాగ్యం అందరికీ దొరకదు. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం ఏదో యాత్రకి యాదృచ్ఛికంగా వచ్చేసాం, అది ఇది, అసలు ఎవరికి ఎవరు సంబంధం లేదు. ఒక ఆయనకి పరిచయం ఉంటే వాళ్ళ ఫ్రెండ్ని పిలవడం, లేకపోతే ఇంకోరిని పిలవడం, ఇంకో రకంగా ఈ ప్రదేశాలన్నిటికీ రావడం, ఏదో భగవంతుని కృప అనేది ఉంది కాబట్టి మనం రాగలిగాం ఇక్కడికి. వచ్చిన తర్వాత భగవంతుడు నాలాంటి ఒకరిని పెట్టాడు, ఆయన యొక్క సందేశాన్ని నా ద్వారా మీకు చేరవేయాలా అని చెప్పి. సో మామూలుగా యాత్రలకు వెళ్తే మనం ఏంటి, ఏదో అట్లా పిక్నిక్ లాగా అట్లా తిరుక్కొని వచ్చేస్తాం. కానీ నేను ఉదయంతో కూర్చొని మిమ్మల్ని అందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేస్తాం. సో ఎందుకోసం అంటే ఇదంతా కూడా భగవంతుని యొక్క నిర్ణయం. మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, సత్యం ఏంటో తెలుసుకునేదానికి. సో అందువల్ల మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సేవ ఏ రకంగా భగవంతుడి అవకాశం లభిస్తే దాన్ని మనం అనుసరించాలా. హనుమంతుల వారు అయోధ్యలో ఎల్లవేళలా రాముల వారు వెనకాలే తిరుగుతూ ఉండేవారంట. అన్ని సేవలు ఆయనే చేసేవాళ్ళంట. సీతమ్మకు కూడా అవకాశం లేదంట సేవలు చేయడానికి. హనుమంతుడే పోటీ పడి అన్ని చేస్తూ ఉండేవాడంట. ఒకసారి సీతమ్మ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మీటింగ్ పెట్టుకున్నారంట. ఈ హనుమంతుడు మన సేవలన్నీ కొట్టేస్తా ఉన్నాడు, ఏదో ఒక రకంగా ఫుల్ స్టాప్ పెట్టాలా, చెక్ పెట్టాలా, మనకు కూడా కొన్ని సేవలు ఉండాలి కదా రాముల వారిది, సేవ లేక విరహంలో అల్లాడిపోతున్నాము అని చెప్పి మీటింగ్ పెట్టుకొని, రాముల వారు ఉదయాస్తమాన సేవ మన తిరుమలలో ఉంటుంది కదా, అట్లాగా ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు సేవలు లిస్ట్ వేసి, ఆ సేవలన్నిట్లో కూడా వీళ్ళ పేర్లు రాసేసుకొని
హనుమంతుడిది ఎక్కడా లేదంట. ఆయన రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయి, మేమిట్టా ఈ లిస్ట్ వేసుకొని ఉపయోగం లేదు, మీరు ఇక్కడ సంతకం పెట్టి రాజముద్రికి వేస్తే శాసనం అయిపోద్ది, హనుమంతుడు మా మాటలు కూడా వినడు అని చెప్పి అదంతా కూడా సంతకం పెట్టించుకొని ముద్రకి వేసేసి నోటీస్ బోర్డులో పెట్టేశారంట. హనుమంతుడు ఉదయంతో వచ్చాడు తోకాడించుకుంటా, రామ్ 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 అని వచ్చాడు. ఆగు ఆగు అన్నారంట వీళ్ళు. చూడది నోటీస్ బోర్డులో అన్నారండి. ఏంటది అన్నాడు. రాముల వారికి జరగబోయే సేవ లిస్టు మొత్తం టైం టేబుల్ వేసేసాం, ఎవరి సేవ ఏ సేవ ఎవరు చేయాలని చెప్పి, మరి నాకు కూడా ఏమైనా ఉందా అన్నాడు. చూసుకో అన్నారంట. ఏం లేదంట. ఆ సంతకం పెట్టేటప్పుడే రాముల వారు చెప్పారంట, ఎందుకు అనవసరంగా హనుమంతుడితో పెట్టుకుంటున్నారు, ఆ చాలా తెలివైనడు, ఎట్ట దూరుతాడో మీకే తెలుస్తుందిలే అని చెప్పి ఆయన సంతకం పెట్టాడంట. ఆయన హనుమంతుల వారు మొత్తం చూసిన తర్వాత చాలా కృతజ్ఞతలు మీకు అన్నాడంట. ఏమన్నాడంట, ముఖ్యమైన సేవ మీరు వదిలేశారు, అది నేను తీసుకుంటాను అన్నాడంట. ఏంటా ముఖ్యమైన సేవ అన్నాడంట. అప్పుడు హనుమంతుడు చెప్పాడంట, మా అమ్మ చిన్నప్పటి నుంచి నేను ఆవులిస్తే చిటికేసేది. ఎందుకమ్మా చిటికేసావంటే, ఒరే నాయన చిన్నపిల్లలకి చిటికేయకపోతే భూత ప్రేతాలు లోపలికి వెళ్ళిపోతాయి, అందుకని చెప్పి వాటిని నివారించడం కోసం చిటికేస్తున్నాము అని చెప్పి మా అమ్మ చెప్పింది. ఆ సేవ ఎక్కడా రాయలేదు మీరు, అందుకని చెప్పి అది ఆ సేవ చిటికేసే సేవ నాది అని చెప్పారు. అప్పుడు ఇళ్లలో వీళ్ళు వెళ్ళిపోయి పక్కకి నలుగురు మాట్లాడుకున్నారంట. ఎప్పుడు ఆవులిస్తారో, ఎప్పుడు హనుమంతుడికి సేవ దొరకద్దో, పర్లేదులే ఇది ఒకటి రాయిపిచ్చేద్దాము అని చెప్పి ఆవులిస్తే చిటికేసే సేవ హనుమంతుడిది అని రాశారంట, యాడ్ చేశారంట దాంట్లో. ఈయన నేరుగా వెళ్ళిపోతున్నాడు లోపలికి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్నాడంట. నా సేవకి అన్నాడంట. అదేంటి నీ సేవ ఆవులించినప్పుడు రా, అంతేగాని ఇప్పుడు రావడానికి లేదండి. అప్పుడు హనుమంతుడు అడిగారండి, ఎప్పుడు ఆవులిస్తారో మీకు తెలుసా అన్నాడంట. ఇది కూడా పాయింటే అన్నాడంట. ఎప్పుడు ఆవులిస్తారో మీకు తెలుసు, ఇది కూడా పాయింట్. ఎప్పుడు ఆవులిస్తారో తెలియదు. ఆవులించినప్పుడు నేను ఎక్కడో దూరంగా ఉంటే పరిగెత్తుకొని వచ్చి చిటికేసే లోపల భూత ప్రేతాలు అయిపోతాయి, దూరేస్తే స్వామి నోట్లోకి కుదరదు. అందుకని నేనేంటి అంటే ఎప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుంటాను, ఆయన ఎప్పుడు ఆవులిస్తే అప్పుడు చిటికేసేదానికి, అందుకని చెప్పి వెళ్తున్నా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి పాదాల దగ్గర కూర్చుంటాను. వెళ్ళిపోయి పాదాల దగ్గర హనుమంతుల వారు కూడా మీరు చూడండి, పాదాల దగ్గర ఎట్ట కూర్చుంటారు అంటే, మనం భోజనానికి కూర్చున్నట్టు పీఠం వేసుకొని పద్మాసనంలో కూర్చోరు. ఆయన ఒక కాలు ఇట్లా రన్నింగ్ రేస్ లో ఎట్టుంటారు చూడండి, అట్టుంటాడు అనమాట. ఎందుకంటే ఆయన ఆవులిస్తే చిటికి తక్కన వేయడానికి రెడీగా ఇట్లుంటాడు, రెడీగా రన్నింగ్ రేస్లో లాగా. రన్నింగ్ రేస్ లో ఎవరు పద్మాసనం వేసుకొని కూర్చోరు, వాళ్ళు 1 2 3 అనగానే పరిగెత్తాలన్నమాట, అట్లా కూర్చొని ఉంటాడు అనమాట. ఆయన ఇంకా ఇలా ఓరే ఇదేంటి, ఇతన్ని తప్పించాలనుకుంటే రాముల వారు అన్నది కరెక్టే అని చెప్పి తీరా రాత్రి అంతఃపురంలోకి వెళ్ళబోతుంటే నువ్వు వెళ్ళడానికి లేదన్నాడు. అది ఎట్ట కుదురుతుంది, రాత్రిపూట ఎప్పుడు ఆవులిస్తారో తెలియదు, మరి నేను లేకపోతే నా సేవ భగ్నం అయిపోద్ది, లేదు నేను ఉండాలన్నారంట. ఇంకా లాస్ట్కి వశిష్ఠుల వారు లాస్ట్కి చెప్పారంట, సరే అంతఃపురం బయట నువ్వు బాల్కనీ ఉంది కదా అక్కడ కూర్చొని ఉండన్నారంట. ఈయన అక్కడ కూర్చొని ఆలోచించాడంట హనుమంతుడు, స్వామి ఎప్పుడు ఆవులిస్తారో లేదో తెలియదు కదా, నేను చిటికలు వేసుకుంటా ఉంటాను, ఆయన ఎప్పుడు ఆవులిస్తే అప్పుడు తగులుద్ది ఆయనకి అని చెప్పి ఆడ కూర్చొని ఆయన చిటికలు వేస్తున్నాడంట. ఆయన చిటికలు వేసిన దానికి ఈయన ఆవులిస్తున్నాడంట. ఎవరు? రాముల వారు. ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన చిటికలు వేస్తా ఉంటే ఈయన అంటా ఉన్నాడు రాములు. సీతమ్మకి ఏం అర్థం కాలేదండి, ఏమైపోయింది రాముల వారికి అని. ఏం మాట్లాడట్లేదు, ఈయనేమో చిటికలు ఆపట్లేదు, ఈయనేమో నోరు ముయ్యట్లేదు, ఇట్టగా ఉన్నాడు. ఆమెను ఏదో అయిపోయిందని కంగారు పెట్టేసి ఈమెకి అందరికీ కులగురువులు వశిష్ఠుల వారిని అందరినీ పిలిచేసిందంట. రాముల వారికి ఏదో అయిపోయింది, నోరు ఆయన ముయ్యట్లేదు, నోరు తెచ్చినట్టే ఉంది అని చెప్పి ఆమె పెద్ద గోల అయిపోయిందంట. అప్పుడు వశిష్ఠుల వారు వచ్చి, ఎక్కడున్నాడు ఈ హనుమంతుడు అన్నాడంట. ఆ బయట బాల్కనీలో కూర్చోమని చెప్పాను అన్నాడు. ఆడపోతే ఈయన రామ్ 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 అని చిటికలు వేసుకుని, ఆపాయని చిటికలు. ఏమైంది స్వామి అన్నాడు. నువ్వు ఏడు చిటికలు వేయడం వల్ల ఆయన నోరు ముయ్యట్లేదు, ఎట్లా లోపలికి వచ్చి చూడు అన్నాడంట. రాముల వారు అట్టా ఉన్నారంట. ఆపు నువ్వు చిటికలు అన్నాడంట. అప్పుడు టక్కని చిటిక ఆపాడంట. అప్పుడు ఆయన నోరు మూసాడంట. అప్పుడు వశిష్ఠుల వారు చెప్పారంట, భక్తులతో పెట్టుకుంటే ఇటువంటి అనర్థాలే వస్తాయి, అతను ఏదో సేవ చేసుకుంటున్నాడు, మీరెందుకు అసూయ చెంది అతని సేవను ఆటంకపరిచారు, ఈ రోజు నుంచి హనుమంతుడిని ఎవరు ఏం ఆపద్దు, రాత్రి పగలు రాముల వారికి సేవ చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడు రాముల వారు హనుమంతుల వారికి హామీ ఇచ్చారంట. హనుమా, నీకొక్కడికే రాత్రి కాదు పగలు కాదు ఎల్లవేళల ఎప్పుడైనా నా అంతఃపురంలోకి ప్రవేశించేదానికి నీకొక్కడికే అర్హత ఉంది అని చెప్పి హనుమంతుల వారికి భగవంతుడు అభయం ఇచ్చారండి.
సో ఈ రకంగా మనం గమనించినట్లయితే రామాయణంలో ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు అనమాట. సో లాస్ట్గా మనకు సమయం లేదు కాబట్టి ఒక లీల చెప్పి, ఇక్కడ మనకి ఎట్లాగా గిరి గోవర్ధనం ఉందో ఇక్కడ రామగిరి అని చెప్పుకుంటుంది అనమాట. అది సాక్షాత్తు రాముల వారిగా భావిస్తారనమాట. దానికి గిరి గోవర్ధనానికి ఎట్లా ప్రదక్షిణ చేస్తారో అట్లా ఇక్కడ కూడా రాముల వారి ఆ యొక్క పర్వతానికి ప్రదక్షిణ చేస్తారనమాట. అదేదో కొన్ని రోజులు ఉంటాయి, ప్రత్యేకమైన రోజులు, ఏకాదశి, అటువంటి రోజులు కొన్ని వేల మంది తిరుగుతారనమాట చుట్టూ. మనం అక్కడికి వెళ్ళి ఊరికే దర్శనం చేసుకొని మనం వచ్చేస్తాం అనమాట. ఒక్కసారి అయోధ్యలో కొంతమంది సాధువులు వాళ్ళిద్దరూ డిస్కస్ చేస్తుంటారు. రాముల వారు గొప్ప అని చెప్పి కొందరు అంటారు, కొందరు ఏమంటారంటే రామనామం గొప్పది అంటారు. రామనామం గొప్పది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు శేషయ్యకి శేషయ్య నామానికి భిన్నం కాదు, అది రెండు ఒకటే. కానీ వాళ్ళిద్దరు తర్కించుకుంటూ ఉంటే నారదుల వారు వస్తారు. ఏంటయ్యా మీ సమస్య అంటారు. రామనామం గొప్పది అంటారు కొంతమంది సాధువులు ఏమో రాముల వారు గొప్ప అంటారు. అప్పుడు నారదుల వారు అంటారు, మీ గొడవ నేను తీరుస్తాను, కొట్లాడబాకండి, కొంచెం ఆగండి అని చెప్పి హనుమంతుల వారిని పిలిచి విశ్వామిత్రుడి కోపం వచ్చేటట్టు చేయవయ్యా అంటాడు. భలేవాళ్ళు స్వామి, ఆల్రెడీ వానర రూపంలో ఉన్నాను, ఆయన కోపం వస్తే మళ్ళీ చెప్పిస్తే ఏ పిల్లో ఎలుకో అయిపోతాను, లేని పొంది తలకాయ నొప్పి తెస్తారు, మీరు గమ్ముకున్నాడు స్వామి అని. నేనున్నాను కదా కాపాడడానికి, చెప్తున్నాను కదా, ఏదో ఆయన కోపం వచ్చేట్టు చేయి అన్నాడంట. ఏం చేయమంటారు స్వామి అన్నాడు. నీకు తెలియదు ఏముంటుంది, వానరాలకి కోపం ఎవరికైనా తెప్పించాలంటే చాలా సులభం. పోయి ఆయన యొక్క ఆశ్రమ వాటికంతా చిందరవందర చేసే అన్నాడు. హనుమంతుల వారి అశోకవనాన్ని చిందరవందర చేసినట్టు పోయి చిందరవందర చేశాడు. చేసేస్తే విశ్వామిత్రుల కోపం వచ్చి రాముల వారి దగ్గరికి వెళ్ళి, నీ భక్తుడిని శిక్షించాలా, చాలా అపరాధం చేశాడు, నా ఆశ్రమం అంతా నాశనం చేశాడు, ఏ రకమైన శిక్ష విధించాలి స్వామి అంటాడు. మరణదండన విధించు అన్నాడు. ఎవరది అన్నాడు. హనుమంతుడు అన్నాడు. ఇంకా గురువు గారు మీరు ఆజ్ఞాపిస్తే నేనేం చేస్తాను, డిక్లేర్ చేసేయండి అందరికి మరణదండన హనుమంతుడికి రేపు అని చెప్పి. మరి నువ్వే సంహరించాలా అన్నాడు. మీ ఇష్టం స్వామి, మీరేం చెప్తే అది గురువర్యులు కదా అని చెప్పి ఆయన హనుమంతుల వారి చేతులు కట్టేసి తీసుకొని వచ్చి రాముల వారి ముందు నిలబెట్టారంట. రాముల వారు కోదండం తీసుకుని బాణాలు సంధించడానికి సిద్ధమయ్యారంట. ఏనేం చేశారు హనుమంతుల వారు, సీతారాం 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 సీతారాం. ఆయన నామం చేస్తూ ఉంటే రాముల వారు ఒక్కొక్క అస్త్రం, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, నాగాస్త్రం, అన్ని అస్త్రాలు, ఆ అస్త్రాలన్నీ కూడా హనుమంతుల వారి దగ్గరికి వెళ్తాయంట. ఈ అస్త్రాలు కూడా వ్యక్తులు. ఆ అస్త్రాలన్నీ కూడా హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళిన రామనామం చేస్తూ ఉంటే ఒక నమస్కారం చేసుకుని పక్కన పడిపోతాయండి. ఏది తగలట్లేదు. చివరికి ఇంకా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని సిద్ధమైపోయారు. అప్పుడు నారదుల వారికి అనిపించిందంట, ఈ బ్రహ్మాస్త్రానికి కూడా జరగబోయేది అదే అవమానము అని చెప్పి విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీకు మంచి పేరు వచ్చేది ఉపాయం చెప్తానన్నాడంట. ఏంటది అన్నాడంట. ఫర్గివ్నెస్ ఈజ్ ద నోబుల్ రివెంజ్. క్షమించడం అన్నటువంటి ఉత్తమైన ప్రతీకారం. మీరు కానీ ఇప్పుడు హనుమంతుల వారిని క్షమిస్తే ముల్లోకాల్లో మీరు అబ్బా విశ్వామిత్రుడు ఎంత గొప్పోడు, ఇంత అపరాధం చేస్తే క్షమించేశాడని మంచి పేరు వస్తుంది అన్నాడంట. పేరు వస్తే మనం ఏమైనా చేస్తాం అని చెప్పన్నాడంట. ఏమైనా చేస్తాం. ఆయన వశిష్ఠుల వారితో వైరం ఆ పేరుకే కదా, బ్రహ్మర్షి కావాలనే కదా, ఏమైనా చేస్తాం అన్నాడంట. సరేనని చెప్పి రామా ఆపేయండి, క్షమించేస్తాను అన్నాడంట. అప్పుడు ఈ బృందాలిద్దరూ రామనామం గొప్పదా రాముల వారు గొప్ప అని ఇద్దరు కొట్లాడుతున్నారు కదా, వాళ్ళిద్దరిని కూడా పిలిచి నారదుల వారు అక్కడ కూర్చోబెట్టున్నారంట. అప్పుడు వాళ్ళని పిలిచి ఇది అయిపోయిన తర్వాత రామనామం గొప్పదా రాముల వారు గొప్ప అని చెప్పి వాళ్ళని అడిగారంట. వాళ్ళు ఇరు వర్గాలు ఒకటైపోయి ముక్త కంఠంతో రామనామమే గొప్పది, రామనామమే గొప్పది, రామనామమే గొప్పది. అందువల్ల మనకేంటి అంటే ఆ నామం ఆశ్రయాన్ని మనం తీసుకోవాలా. మీరందరూ కూడా యాత్ర నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా భగవత్ నామాన్ని కంటిన్యూ చేయండి.
నేను ఇంకోటి కూడా చెప్పాను మీకు, ఈ యొక్క నామం చేసేటప్పుడు చప్పట్లు కొడితే అన్ని రోగాలు కూడా పోతాయి, ముఖ్యంగా హృద్రోగాలు పోతాయని చెప్పి వరల్డ్ సైన్స్ డిక్లేర్ చేసింది అనమాట దాన్ని. సో అందువల్ల రోజు మీరు ఒక 10 నిమిషాలు మీ యొక్క పూజా మండపం ప్రతి ఇంట్లో ఉంటుంది, స్నానం చేసిన తర్వాత ఈ హరే కృష్ణ మంత్రం చెప్తూ ఆ 10 నిమిషాలు చప్పట్లు కొడుతూ, మళ్ళా ఆ చప్పట్లు కూడా చేతులు ఎక్కడ కందిపోతాయో అని చెప్పి ఇటు అనద్దు, కొంచెం గట్టిగా. ఎందుకంటే ఆ చప్పట్లు కొట్టేటప్పుడు చేతిలో ఫింగర్స్లో బాడీలో ఉండే అన్ని అవయవాల యొక్క నర్వ్స్ సైంటిఫిక్ ఇది ఎండ్ అవుతాయి అన్నమాట. అది ఒక రకమైన ఆక్యుప్రెషర్ లాగా అనమాట. ఆ చప్పట్లు కొట్టే ఆటోమేటిక్గా పుణ్యం పురుషార్థం 2 దక్కుతాయి అనమాట. సో అది మర్చిపోకుండా ఉదయం సాయంత్రము ఒక 10 నిమిషాలు నామం చేస్తూ భజన చేయండి. తర్వాత మాలతోటి కూడా నామం చేయండి. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు భీష్మ పితామహుడు ఆయన కలత చెందినప్పుడు ఏం చేశాడు? భగవత్ నామం మీద మెడిటేషన్, కృష్ణుని మీద మెడిటేషన్ చేశారు. మీరు కూడా కొంచెం కలత అనిపిస్తే ఆ మాల తీసుకొని జపం మొదలు ఒక్క మాల చేయండి, ఇమ్మీడియట్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అర్జునుడు చెప్పింది మన మనసులో పెట్టుకోండి. ఆయన ఏమన్నాడు? ఎవరు మేల్కొని ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి మీరు మేల్కొని ఉంటే నేను మేల్కొని ఉపయోగం ఏముంది? నన్ను పనుకోనిండి స్వామి. భీష్ముడు అంతటి వాడు ఇచ్చామృత్యు, ఆయన ఎవరు చంపలేరు. ఆయన ప్రతిజ్ఞ చేశారు పాండవుల్ని నేను చంపేస్తానని చెప్పి. అంత దీంట్లో కూడా ఈయన పీస్ఫుల్ గా పడుకొని ఉన్నాడు. ఎవరన్నా మన వల్ల ఒక మాట అంటే దానికి మనకు నిద్ర పట్టదు రోజంతా. ఆయన చంపేస్తానంటే ఈయన పీస్ఫుల్ పడుకున్నాడు. అటువంటి పీస్ ఆఫ్ మైండ్ మీ జీవితంలో కావాలంటే అర్జునుడు లాగా మీరు కృష్ణుడికి శరణాగతి పొందాలి. మరి అర్జునుడు ఎట్లా శరణాగతి పొందాడు? ఎప్పుడైతే 10,000 నారాయణ సైన్యం ఒక పక్షాన, నేను ఒక్కడే ఒక పక్షాన, నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను, అయినా కానీ అవకాశం అర్జునుడికి ఇస్తే అర్జునుడు ఏం చేశాడు? మీరే నాకు కావాలన్నాడు. దుర్యోధనుడు కపటి, 10,000 నారాయణ సైన్యం వచ్చిందని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు అడుగుతున్నాడు అర్జునుడిని, నేను ఎంతో ప్లాన్ చేసి మొదట నువ్వు కోరుకునేటట్టు అవకాశం ఇచ్చి, ఒకవేళ నన్ను దుర్యోధనుడు ఏమన్నా కోరుకుంటే అక్కడ మళ్ళీ యుద్ధం చేయాల్సి వస్తే మీకు అగ్నెస్ట్ గా చేయాలని చెప్పి నేను ఆయుధం పట్టనని చెప్పి యుద్ధం చేయనని చెప్పి ఇంత పకడ్బందీ ప్లాన్ వేసి నీకు మొదట అవకాశం ఇస్తే నేను యుద్ధం చేయనంటే నన్ను కోరుకున్నావు, నాతో సమానమైన 10,000 నారాయణ సైన్యాన్ని కోరుకోకుండా ఏమన్నా బుద్ధి ఉందంటయ్యా అర్జునా అన్నాడు కృష్ణుడు. అర్జునుడు ఏమంటున్నాడు తెలుసా? స్వామి, 10,000 నారాయణ సైన్యం మా పక్షాన ఉండి యుద్ధంలో మేము విజయం సాధించి ఆ విజయోత్సాహాన్ని పంచుకునే దానికి మీరు మాతో లేనప్పుడు మాకు ఆ విజయం దేనికయ్యా? ఆ విజయం మాకు దేనికయ్యా? సో జీవితంలో మనం భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా విజయం సాధించాలంటే భగవద్గీతలో చివరి శ్లోకం, దాన్ని హృదయంలో పెట్టుకోవాలా. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడుంటే అక్కడ సకల సంపదలు, సిరులు, శాంతులు, విజయాలు అన్నీ ఉంటాయి. ఒకదానికి కొరవని ఉండదు. అందువల్ల ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని, కలికాలే నామరూపే కృష్ణావతార్, కలియుగంలో నామరూపంలో కృష్ణుడు ఉన్నాడు. నామాన్ని మీరు ఎక్కడ ఉచ్చరిస్తే ఏం చెప్పాడు కృష్ణుడు? ఎత్ర గాయంతి మద్భక్త తత్ప్రతిష్ఠామి నారద. నా భక్తులు ఎక్కడ కీర్తిస్తే అక్కడ నేను తిష్ట వేస్తాను. మీ ఇంట్లో భగవంతుడు తిష్ట వేసేటట్టు చేయాలంటే మీ ఇంట్లో నామం జరగాల. ఎక్కడ నామం జరిగితే అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటే అదే వైకుంఠము. వైకుంఠ అంటే దుఃఖము లేని ప్రదేశము. మీ గృహాల్ని వైకుంఠంగా మార్చుకోవాలంటే మీ గృహంలో భగవత్ నామం చేసి మీరు గృహాన్ని వైకుంఠంగా మార్చుకొని ఆనందంగా మిగిలిన జీవితాన్ని గడుపుతూ మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుడిని చేరుకునేదానికి ఈ విలువైన మీ జన్మను సార్థకం చేసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.